నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆలోచన సమర్పించు ఈ కార్యక్రమంలో మొదటగా మనం పహల్గాం విధ్వంసానికి, పహల్గాం మారణహోమానికి కారణం ఎవరు, దానికి ఉగ్రవాదులు ఎంచుకున్న సమయం ఏమిటి, సందర్భం ఏమిటి, వాళ్ళ వ్యూహం ఏమిటి, దీని గురించి మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మొదటగా మరి పహల్గాంలో అమాయకులైన టూరిస్టులు మరణించిన సందర్భంగా ఆ మరణించిన వారందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని, వారి కుటుంబానికి స్థైర్యం చేకూరాలని కోరుతూ దీనిలో 3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ సమయం సందర్భము అనే దానికి ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు. ఒకటి, మన దేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన రావడం, వ్యక్తిగత పర్యటన 4 రోజులు ఉంటారు కనుక అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటిస్తున్న సమయంలో ఒక యుద్ధం సృష్టిస్తే ప్రపంచం అంతా గమనిస్తుంది. కుండ బద్దలు కొట్టైనా సరే ప్రచారం సంపాదించుకునే వ్యూహము మొట్టమొదటిగా ఈ తీవ్రవాదులకు ఉంటుంది. రెండోది ఏంటంటే, మన ప్రధాని సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నాడు. దానికి కూడా ప్రాధాన్యత ఏంటంటే, సౌదీ అరేబియా మనకు మిత్ర దేశం కనుక వరకు పాకిస్తాన్ కూడా సహాయం చేసే దేశమే కనుక ఇప్పుడు చేస్తే మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చు అని ఈ 2 మొట్టమొదటి సమయం తీసుకున్నారు. సందర్భం ఏమిటంటే 3 సందర్భాలు. ఒకటి, జమ్మూ కాశ్మీర్ జనజీవన స్వాతంత్రం కలుస్తుంది మెల్లమెల్లగా. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవాదం తక్కువైందని, దాంతోపాటు ప్రజలు కూడా ఇటీవల ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన అసెంబ్లీ ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం, డిలిమిటేషన్ కూడా చేయడం, దాంతో కొంత ప్రజాస్వామ్యంలో అత్యధిక ఎక్కువ ఇప్పటి వరకు శ్రీనగర్తో పాటు జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది మొన్ననే మొత్తం ఎన్నికల చరిత్రలో. అంటే ఎన్నికల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి ఆకర్షితులవుతున్నారు. 2 అంటే ఈ సందర్భం. మూడవది, దేశమంతా కూడా వక్ఫ్ చట్టం అమల్లో అల్లర్లు జరుగుతున్నాయి. వక్ఫ్లో ముస్లింలు, హిందువులు ఓ రకంగా వర్టికల్ చీలిపోయే పరిస్థితి ఉన్నది వక్ఫ్ బోర్డు విషయంలో అనే దాని మీద ఒకటి. దాంతోపాటు 370 ఆర్టికల్ రద్దు నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాల్లో ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా మేము ఇండియాలో కలుస్తాం అని ఊరేగింపులు చేయడం, డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఉన్న కాశ్మీర్ పోయి ఊడిపోయే, అంటే మనకు ఆక్రమిత కాశ్మీర్ కూడా మన చేజారిపోతుందనే భయం కూడా ఇది సందర్భం. మూడోది పెద్ద వ్యూహం ఏంటంటే, ఇప్పటిదాకా పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్న ఈ తీవ్రవాదం, ఒక రకంగా చెప్పాలంటే తీవ్రవాదానికి మతం లేదు, కులం లేదు మాట్లాడేవాడు ఇప్పటిదాకా. కాకపోతే తీవ్రవాదులు ఎక్కువ మంది ముస్లిమే ఉన్నారు అని, అంటే నేను మత తీవ్రవాదం చెప్తున్నాను. తీవ్రవాదం 2 రకాలు. ఒకటి వామపక్ష తీవ్రవాదం, రెండోది మత తీవ్రవాదం. వామపక్ష తీవ్రవాదుల్లో మంచి చెడ్డు అది కూడా తప్పి ఇది తప్పే, కానీ కొంత సిద్ధాంతమో పాడో చేస్తుంది. వ్యక్తి నిర్మూలన అనేది ఏదైనా సరే వామపక్ష తీవ్రవాదానికైనా సరైనది కాదు, మత తీవ్రవాదానికైనా సరైనది కాదు. కానీ వామపక్ష తీవ్రవాదాన్ని పక్కన పెడితే మత తీవ్రవాదంలో పెద్దలు ఏంటంటే, ఇప్పటిదాకా అన్ని బాంబు బ్లాస్ట్ పేరుల్లో కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, హైదరాబాద్లో గోకుల్ చాట్ కానీ, లుంబినీ పార్క్ కానీ, బొంబాయిలో వాళ్ళు కానీ, ఇతర దేశంలో మతం పేరు మీద అంటే మత తీవ్రవాదం చేసిన హింస ఏదైతుందో అది ఇప్పటిదాకా మనం అనుకున్నట్టే. ఏది, దీనికి పిచ్చివాడి చేతిలో రాయి, ఎక్కడైనా జలసమర్థం ఉన్న దగ్గర రాళ్ళు ఈ బాంబులు వేసేస్తే చనిపోతారు. అక్కడ ముస్లింలు చనిపోతారు, హిందువులు చనిపోతారు, పిల్లలు చనిపోతారు, పెద్దలు చనిపోతారు, క్రిస్టియన్లు చనిపోతారు. మతంతో సంబంధం లేదు అక్కడ. విధ్వంసం ముఖ్యం, ప్రాణ నష్టం ముఖ్యం. కానీ ఆ వ్యూహం మార్చి ఇప్పుడు మన పహల్గాం దానిలో స్పష్టంగా మత తీవ్రవాదం హిందూ అంటే ముస్లిమేతరులను టార్గెట్ చేసి సాగింది. వాళ్ళు మొత్తం చూశారు కదా, ఏమనంటే మతం ముస్లింలు అవునా కాదా తెలుసుకున్నారు. ఆఖరికి చెడ్డీ విడిపి చూపించారు. ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను. దాంతోపాటు కల్మా చదివించారు. అంటే హిందువులు ముస్లింలు కాని వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చంపారు. అందులో అనుకోకుండా ఇద్దరు విదేశీ యాత్రికులు ఉంటే వాళ్ళు మరి క్రిస్టియన్లు కావచ్చు. ఒకరేమో ముస్లిం ఉన్నాడు, కానీ అది తాను గుర్రం మీద అక్కడ దాకా తీసుకొచ్చిన మన టూరిస్టులను కాపాడే క్రమంలో, తన ప్రాణాలు కూడా తను కాపాడే క్రమంలో కాపాడుకునే క్రమంలో ఆయన తీవ్రవాదులు తుపాకీ గుంజుకోపోయిండు, ప్రతిఘటించిండు కనుక ఆయన కూడా చంపేసి, లేకపోతే ఆ ముస్లిం కూడా చంపకపోయేవాడు. రెండోది, ఇక్కడ పిల్లలను ఆడవాళ్ళని విడిచిపెట్టి కేవలం మగవాళ్ళని చంపారు టార్గెట్. ఒకటి మతము, రెండోది జీవన
ఉపాధి జీవన కుటుంబ యజమాని చంపడంతో వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతీస్తామని. ఇవన్నీ చాలా పెద్ద ప్లాన్, వ్యూహం. దీన్ని ఏంటంటే మతాన్ని చూసి చంపడం వల్ల దేశంలో ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే సున్నితమైన ప్రదేశాల్లో కొన్ని చోట్ల హిందూ ముస్లిం కొట్లాటలు జరుగుతున్నాయి. ముర్షిదాబాద్ మంచి ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ సమయం చూసిండ్రు, సందర్భం చూసిండ్రు. మూడవది మతాన్ని చూసి చేస్తే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్యన వర్టికల్గా పైనుంచి కిందాక ఒక రేఖ గీసి వాళ్ళు తనకు చావాలి. మీరు కారణం అంటే మీరు కారణమని చూసిందా, మా హిందువులు చంపిన హిందువులు పెట్టరైపోవాలి, మాకు సంబంధం ఏంది, వాడేవాడు చేస్తే మాకేం సంబంధం, ముస్లింలు పెట్టరైపోవాలి. అంటే కాషాయీకరణ దశలో కాషాయం జెండా కింద కొందరు చేరిపోవాలి, ఇటు ఆకుపచ్చ జెండా కింద కొందరు చేరిపోవాలి. సరే సెక్యులరిస్టులు అంటూ వాళ్ళందరూ మధ్యన ఆహాకారాలు చేయాలి, వీళ్ళు తప్పు వాడు తప్పు, ఇది తప్పు అది తప్పు అని మనం మాట్లాడాలి. ఇది వాళ్ళ వ్యూహం. కనుక ఇందులో జరిగింది ఏంటంటే పెద్ద ఎత్తున ఈ మూడోది పక్కాగా వ్యూహం అమలుపరిచారు. అందుకనే వాళ్ళు రాజకీయంగా కూడా ఏం చేశారంటే ఆడవాళ్ళని పిల్లల్ని చంపకుండా మగవాళ్ళని చంపుతుంటే మమ్మల్ని కూడా చంపండి అని వాళ్ళు ఎదురు తిరిగితే, ఎట్లాగూ చచ్చిపోయిన భర్త దేవుడు నేను చచ్చిపోతే నష్టం ఉంది అని ఆ గృహిణి ఎదురు తిరిగితే పెద్ద ఎత్తున వాళ్ళు ఏమన్నారంటే మీ మోడీకి చెప్పుకోపోమన్నారు. అంటే ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వము లేకపోతే ఒక గట్టి ప్రభుత్వం ఉన్న చోట దాన్ని ప్రతిఘటించే చర్య కూడా చేద్దాం అనుకున్నారు. అంటే ఇంత పకడ్బందీ వ్యూహంతో ఇప్పుడు సమయం చూసుకున్నారు, సందర్భం చూసుకున్నారు, ప్రచారం చూసుకున్నారు. దాంతోపాటు ఇప్పటిదాకా లేని మత కోణాన్ని ఇక్కడ చూపించారు. కనుక దీన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే భారతదేశంలో మన ముస్లింలు బట్టికాలు చీలిపోయి ఓరవరు తనక చావాలి, వాళ్ళు కొట్టుక చావాలి. అప్పుడు పాకిస్తాన్లో ఏ ఆశ్రిత ఉందో అంతకంటే ఎక్కువ కావాలి, మత కలవలు సృష్టించాలి అనే ఆ వ్యూహం ఉన్నది. దాన్ని మనం నిర్వహించడానికి చేయాల్సిన పనులు ఏమిటి, మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి, ఈ పాకిస్తాన్ ఎండగట్టడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మంచిది, యుద్ధమా లేకుంటే దౌత్యమా, ఈ రెండింటిలో ఏది, సంయమన పాటించడమా లేకుంటే దూకుడుగా పోవడమా, ఇవన్నిటి విషయంలో కూడా మనం మాట్లాడుకోవాలి. లేకపోతే ప్రతిరోజు ఉద్రేకంగా మార్చే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. హిందువుల్లో ఉంటారు, ముస్లింలో ఉంటారు, ఇట్లాగే రాజకీయ పార్టీలో కూడా ఉంటాయి. దీన్ని ఎట్లా ఉద్రేకంతో పనిచేయడమా సంయమనంతో పనిచేయడమా, కొంచెం సున్నితమైన అంశం కనుక దీని గురించి రెండవ ఎపిసోడ్లో మనం మాట్లాడదాం.